అందరికీ నమస్కారం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు సంబంధించిన అనేకమైన వీడియోలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగాన్ని ఆశిస్తున్న అభ్యర్థుల కోసం అనేకమైన నోటిఫికేషన్లు, ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వెలువడటం జరిగింది. మరి టీచర్ ఎమ్మెల్సీ ఓట్లకు మరియు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్లకు అప్లికేషన్లు అనేవి ఇంకా తీసుకుంటున్నారు. మరి ఫిబ్రవరి 10వ తారీఖు దీనికి లాస్ట్ డేటు. మరి దీనికి సంబంధించిన వివరణ అనేది కంప్లీట్గా ఇక్కడ amravatiteacher.com ఈ వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. క్లైమ్ ఇన్క్లూజన్ నేమ్, ఎలక్టోరల్ రోల్, గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్, అంటే టీచర్ ఎమ్మెల్సీకి పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఓటు హక్కు, అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. డిగ్రీ కంప్లీట్ అయితే పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎలక్షన్లకి ఓటు కోసం అప్లై చేసుకోవచ్చు. మరి అదేవిధంగా టీచర్ పోస్టులలో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేటు ఇంకా ఉంది. ఇది లాస్ట్ డేటు ఫిబ్రవరి 10వ తారీఖు లాస్ట్ డేటు. మరి కృష్ణా, గుంటూరు ఈ నియోజకవర్గాలకు సంబంధించి పట్టభద్రులు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అందరూ కూడా, అంటే ఎంప్లాయీస్ కావచ్చు, నాన్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించిన అందరూ కూడా ఈ ఓటు హక్కు కోసం అప్లై చేసుకోవచ్చు. చాలామంది అప్లై చేశారు, ఇంకా కొంతమంది అప్లై చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కోసం ఈ నమోదు కోసం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంకా ఉంది. మరి ఇది ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది ఎంఆర్ఓ ఆఫీసులో ఆన్లైన్ ద్వారా తీసుకుంటారు, లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మున్సిపాలిటీ ఆఫీసులో కానీ మనం తగిన ప్రూఫ్లతోటి ఇవ్వవచ్చు. మరి గతంలో ఓటర్ నమోదైన వారు కూడా తిరిగి తమ ఓట్లను నమోదు చేసుకోవచ్చు. మరి అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాలు కూడా ఎమ్మెల్సీ ఓట్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చున్నారు. మరి వీటన్నిటికి సంబంధించి ఫారం 18తో పాటు ఒరిజినల్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ డిగ్రీని జిరాక్స్ కాపీని గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించి ఇవ్వవలసి ఉంటుంది. పట్టభద్రుల ఓటు నమోదు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో జనవరి 1 నుండి 31 వరకు అన్నారు. మళ్ళీ ఫిబ్రవరి 10 వరకు కూడా పొడిగించారు. ఇది ఆన్లైన్లో మీ గ్రాడ్యుయేట్ ఓటును సులభంగా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎట్లా అంటే ముందు ఫోటో యొక్క సైజు 100 కిలోబైట్ల లోపు ఉండాలి. డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ సైజు 200 కిలోబైట్ల లోపు ఉండాలి. ఎపిక్ కార్డు నంబర్ కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా పట్టభద్రుల నియోజకవర్గంలో అప్లై చేయాల్సిన ఆన్లైన్ లింకు ఇక్కడ amravatiteacher.com ఈ వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ ఓట్లు కూడా మనం కొంతమంది ఇక్కడ చూసుకోవచ్చు. సెర్చ్ యువర్ ఓట్ కార్డ్ ఎపిక్ నెంబర్, క్లిక్ హియర్ అని ఉంటుంది. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఇది. అదేవిధంగా ఇది ఆన్లైన్ అప్లికేషన్, క్లిక్ చేస్తే వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా amravatiteacher.com ఈ వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. లేదా coandhra.nic.in దీనిలో కూడా ఇచ్చారు. ముందుగా అసలు అప్లై చేసిన వాళ్ళు ఈ కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ ఈ నియోజకవర్గంలో మన పేర్లు నమోదు అయినాయా లేదా అనేది ఇక్కడ చూసుకోవాలి ముందుగా. ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు 7 జిల్లాలకు సంబంధించిన ఈ సెలెక్ట్లో ఇచ్చారు. అంటే ఈ 7 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గం, మిగతావి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవి టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినవి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినవి. ఇక్కడ హౌస్ నెంబర్ అనేది రాయాలి. తర్వాత మరి ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత నేము, ఇక్కడ స్టార్టింగ్ విత్ ఎనీవేర్ మేల్, ఫిమేల్ బోత్ ఈ విధంగా క్యాప్చా వర్క్ తోటి సెర్చ్ చేస్తే మన నేమ్ అనేది ఉందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ దానిలో లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ ఫ్రమ్ 18 ఫామ్ 18 అనేది గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు, అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఫారం 18 గ్రాడ్యుయేట్స్.
ఆన్లైన్ అప్లికేషన్ ఇది. ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు అంటే పట్టభద్రుల నియోజకవర్గానికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా మనకి ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు కూడా డిగ్రీ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఓట్లు నమోదు చేసుకోవడానికి ఇచ్చారు. మరి ఫస్ట్గా ఇక్కడ చూస్ ఫైల్ అంటే ఫోటో అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ కాలమ్స్లో ప్రకారం టైప్ చేయాలి. మరి సర్టిఫికెట్ కూడా అడుగుతారు. ఇక్కడ చూస్ ఫైల్ ఇది 200 కిలోబైట్స్ కంటే లోపు ఉండాలి, లేకపోతే తీసుకోదు. అదేవిధంగా ఫోటో అయితే 100 కిలోబైట్స్ కంటే లోపు ఉండాలి. మరి తర్వాత దీనిలో ఇక్కడ మనకి ఎపిక్ కార్డులో ఉన్నటువంటి నెంబర్లు అన్నీ కూడా టైప్ చేయాలి. ఇవి మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తే మన ఫోన్ నెంబర్కి మొబైల్కి ఒక ఓటీపీ అనేది అంటే ఒక నెంబర్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఈ ఫామ్ అనేది ఎప్పుడు కూడా మోజిల్లా ఫైర్ ఫాక్స్లోనే చేయండి. క్రోమ్లో చేస్తే రాదు, మోజిల్లా ఫైర్ ఫాక్స్లో చేయాలి. దానిలోనే ఇది కరెక్ట్గా ఎంటర్ అవుతాయి వివరాలన్నీ కూడా. మరి అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి ఫారం 19 అనేది ఉంటుంది. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లో ఫారం 19 ఫర్ టీచర్స్ అంటే ఇది ఫామ్ 19 అనేది ఉపాధ్యాయులు అంటే హై స్కూల్లో కానీ కాలేజీ లెక్చరర్లకు కానీ సంబంధించింది ఇది. మరి ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కలిపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్ అనేది జరగబోతుంది. అంటే ఇప్పుడు అప్లై చేసేవాళ్ళు ఏ జిల్లానో ఇక్కడ టిక్ చేసుకోవాలి, సెలెక్ట్ చేయాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అదేవిధంగా ఫోటో అనేది 100 కిలోబైట్ల కంటే లోపు ఉండాలి. మరి అప్లికేషన్ నేము తర్వాత ఇవన్నీ కూడా మన ఎపిక్ కార్డులో ఉన్నట్టుగా టైప్ చేయాలి. మరి ఇక్కడ చూస్ ఫైల్ అప్లోడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ మై క్లైమ్ ఈజ్ బీయింగ్ టీచర్ ప్రొఫెషన్ ఐ సబ్మిట్ హియర్ విత్ బీయింగ్ ఏ టీచర్ ఇన్ ప్రొఫెషన్ ఐ సబ్మిట్ హియర్ విత్. ఇక్కడ సర్వీస్ సర్టిఫికెట్ అనేది మనం అప్లోడ్ చేయాలి. మరి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్న ఉపాధ్యాయులు మినిమం 3 years సర్వీస్ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేయాలి. ఇది క్రోమ్లో సరిగా రాదు, ఫైర్ ఫాక్స్ అనేది ఓపెన్ చేసి చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మన ఫోన్కి ఒక ఎక్నాలజ్మెంట్ అనేది వస్తుంది. ఆ ఎక్నాలజ్మెంట్ తోటి మనం సెర్చ్ అంటే కొన్ని రోజుల తర్వాత ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్లో కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీని మనం చేయొచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ ఆధార్ నంబర్ కూడా అవసరం అవుతుంది. అంటే ఆధారు ఆఫ్లైన్లో ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ అడుగుతున్నారు. ఆన్లైన్లో అయితే అవసరం లేదు, ఆఫ్లైన్లో అయితే అవసరం అవుతుంది. మరి ఫిబ్రవరి 10వ తారీఖు లాస్ట్ డేట్ ఇది. ఆన్లైన్లో అప్లై చేయండి లేదా ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫర్ గ్రాడ్యుయేట్స్. దీనికి సంబంధించిన ఇది ఫారం 18. దీన్ని ప్రింట్ తీసుకొని ఈ ఫామ్లో ఫిలప్ చేసి వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీస్లో ఎలక్షన్ సెల్ అని ఉంటుంది, దానిలో ఇవ్వండి. మరి అదేవిధంగా ఇది ఆన్లైన్ అప్లికేషన్. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఇది ఫారం 19 టీచర్స్కి, ఫారం 18 పట్టభద్రులు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి. దీనిలో ఇక్కడ సెర్చ్ యువర్ ఓట్ కార్డు అంటే మన ఎపిక్ కార్డు నెంబర్ ప్రకారం ఓటు ఉందా లేదా, దానిలో మనం ఉన్నటువంటి నియోజకవర్గంలో పేరు ఉండాలి కంపల్సరీగా. ఎపిక్ కార్డు నెంబరు ఓటు హక్కు ఉంటేనే వీటికి అప్లై చేయడానికి వీలవుతుంది. దానిలో ఓటు హక్కు లేకపోతే మనది రిజెక్ట్ చేస్తారు. ఈ విధంగా ఫిబ్రవరి 10వ తారీఖు లోపు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కోసం మరియు పట్టభద్రుల నియోజకవర్గానికి అప్లై చేసుకోండి. చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్.com వెబ్సైట్. ఇది అన్ని జిల్లాల్లో కూడా మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ జిల్లాల్లో అంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఈ 2 జిల్లాల్లో డిగ్రీ పూర్తి అయిన అంటే 3 years కంపల్సరీగా ఉండాలి కంప్లీట్ అయ్యి, వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు టీచర్ ఎమ్మెల్సీకి అప్లై చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఇంకా
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు పట్టభద్రుల నియోజకవర్గానికి టీచర్ ఎమ్మెల్సీ ఓటు వేయటానికి ఓటు హక్కుని దీనిలో మనం అప్లై చేయొచ్చు. ఇది చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు amravatiteacher.com వెబ్సైట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.